ఇవాళ 2014లో నేను కరీంనగర్ ఎమ్మెల్యే కావచ్చు. 2014లో దాదాపు 200 ముస్లింస్ దానికి వచ్చారు. అన్నా నువ్వు రానా, కరీంనగర్ 2 పెద్ద మసీదులు ఉంటాయి అంటే ముస్లింసే మిమ్మల్ని సపోర్ట్ చెప్పారు, రండి మీరు వచ్చి మా మసీదులో నమాజ్ చేయండి, ముస్లింస్ అందరూ వన్ షాట్ ఓట్లు ఇస్తామని చెప్పారు. నేను ఆ రోజు మసీదు పోతే నేను గెలిచిన ఎమ్మెల్యే అయ్యేటోని నేను వాళ్ళకి క్లియర్ చెప్పినాను, మీ అల్లా గురించి నాకు తెలియదు, నీ మసీదుకి వచ్చి అల్లాని మొక్కడం నాతో కాదు, నేను మీ మసీదుకి వచ్చి నా రాముని మొక్తా, మీరు ఒప్పుకుంటారా? మీ మసీదుకి వచ్చి నా రాముని మొక్కడం ద్వారా మీ అల్లాని మీకు కించపరుచుకున్నట్టే. కాబట్టి మీ మసీదులకు వచ్చే రాజకీయ నాయకులు అందరూ కూడా మీ ఓట్ల కోసం వస్తారు తప్ప అల్లా మీద ప్రేమతోనో నమాజ్ చేయడానికి వస్తలేరు. అటువంటి తప్పుని చెయ్య. ఇలా మీ మసీదు మంచిగా ఉండాలని మీరు కోరుకోరు, నా గుడి బాగుండాలని నేను కోరుకుంటా. ఏ ముస్లిం వచ్చి నా గుడికి వచ్చి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టమని చెప్పి అన్నా ఎవరంట? నా రాముని గురించి నా అమ్మవారి గురించి మీకు తెలిసినప్పుడు, వారి శక్తి వారి పవిత్రత తెలిసినప్పుడు వచ్చి మొక్కి కొబ్బరికాయ కొట్టండి, బొట్టు పెట్టుకుంటారు తప్ప ఓట్ల కోసం వచ్చి కొబ్బరికాయలు కొట్టి బొట్టు పెట్టుకుంటే ఒప్పుకోను నేను. ఇవాళ ఇఫ్తార్ విందులు అవే. ఇఫ్తార్ విందులు అంటే ఏం చేయాలి? ఫ్యాషన్ అయిపోయింది ఇఫ్తార్ విందులు అంటే. ప్రతి రాజకీయ నాయకుడు పోతున్నాడు, టోపు పెడుతున్నాడు, ఇఫ్తార్ విందులు అంటున్నాడు. ఇఫ్తార్కి మీరు కూడా పోవచ్చు కదా. ఓట్ల కోసం నేను పోనట్ల, వాళ్ళందరూ వాళ్ళందరూ ఓట్ల కోసం పోతున్నారు. అది ఓట్ల కోసం పోతున్నా, కళ్ళ గురించి తెలియదు. తెలియకుండా నేను పోయే మొక్కాలే. నాకు రాముని గురించి తెలుసు, నా అమ్మవారి గురించి తెలుసు.